పిల్లలు, ఇవాళ ఒక మంచి కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో ఒక చెరువు గట్టున ఉన్న ఒక పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తోంది. అది ఆ దారిలో పోతున్న ఒక బాటసారిని చూసి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చెయ్యాలి అని ఎంత కాలం నుండో ఎదురు చూస్తున్నాను. నా అదృష్టవశాత్తు ఈరోజు నువ్వు కనపడ్డావు. నా యందు దయతలిచి పక్కనే ఉన్న చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపించింది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారు కడియం, మరోవైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకున్నవారు ఉన్నారా అనగా అప్పుడు పులి, నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కానీ నేను నీ వయసులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుషులను పొట్టన పెట్టుకున్నాను. ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికే ఈ కడియమును దానం చేయదలిచాను. లేవలేని పండు ముసలిదాన్ని. గోళ్లు మొద్దుబారాయి, పళ్ళు ఊడిపోయాయి, కళ్ళు కూడా సరిగ్గా కనిపించటం లేదు. మాంసాన్ని మానివేసి ఆకులు పళ్లతో కడుపు నింపుకుంటున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా స్నానం చేసిరా. రేపో మాపో చావునన్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానం చేయుటకు చెరువులో దిగాడు. అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురద నేలలో దిగపడిపోతున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా అరగించింది. అలా దురాశకు పోయి దుర్మరణం పాలయ్యాడు బాటసారి. పిల్లలు, అందుకే పెద్దలు చెప్తారు, దురాశ దుఃఖానికి చేటు అని.